अमेज़न फ्लिपकार्ट को भी बीट करेगी, ऐसी एक लॉन्चिंग हम करेंगे आज शाम को। उसमें भी करण भाई को जो वो लॉन्चिंग होगी तो भी बैठ कर फिर से सब के लिए थैंक यू। क्या बात है सर, मैंने तो आगे के लिए आपकी विजन जानी थी। आप హ్యాపీ మార్నింగ్ లీడర్స్ సార్. ఒకేసారి అందరూ కూడా హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాట్లాడబోయే లీడర్తో పాటు చెప్పుకుందాం. నేను ఒక 35 years బ్యాక్ ఒక టీవీ టెక్నీషియన్, టీవీ మెకానిక్, మన ఎస్ఎస్ఆర్ లాగా. అప్పట్లో ఈ కేబుల్ టీవీస్ ఏమి లేవు, యాంటీనా ఉండేది, దూరదర్శన్ ఛానల్స్ మాత్రం వచ్చేవి. యాంటీనా ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు టీవీలో ఫిగర్ రావడానికి డైరెక్ట్గా యాంటీనా ఫిట్ చేసి మనం టీవీ ఆన్ చేస్తే రాదనమాట. అక్కడ ఆ ఛానల్ ఇప్పుడు 4th ఛానల్లోనే ఏదో వచ్చేది మాకు, బెంగళూరు దూరదర్శన్. ఆ ఛానల్ పెట్టినా కూడా రాదు. తర్వాత దాన్ని ట్యూన్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తే అప్పుడు పిక్చర్ వచ్చేది అనమాట. అట్లే మన బిజినెస్లో కూడా ఐడి తీసుకొని యాక్టివేట్ చేసుకున్నంత మాత్రాన మనకి ఇన్కమ్ రావాలని లేదు. టెప్పు యాంటీనా ఉండే ప్రతి ఇంటికి కూడా టీవీలో ఫిగర్ వచ్చేది కాదు. అదేవిధంగా ఐడి యాక్టివేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ రావాలని లేదు. వాళ్ళ టీంని సెట్ చేసుకొని బాగా ట్యూన్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తే ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా ఏ విధంగా టీంని ట్యూన్ చేసుకోవాలి, ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనకి నేర్పించడానికి మన బిజినెస్లో మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయినటువంటి మన కుదూరు శ్రీనివాస్ సార్ మనకి సిద్ధంగా ఉన్నారు. సార్ని మనం వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, కుదూరు శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్. Yes, sir. Good morning. Good morning, sir. Great morning. Happy morning. Good morning, sir. Grand welcome, sir. Thank you so Yes. much. Yes. Happy morning, sir. Happy morning, all. Happy morning, all. Yes, leaders. Good morning. Sir. Happy Yes. morning, sir. Happy morning. Yes, sir. Thank you, sir. Happy morning. And dear family members, అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మీటింగ్. ఇది మనకు చాలా అప్డేట్స్ కూడా ఈరోజు ఉన్నాయి. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేసుకోండి. చాలా చాలా మంచి విషయాలు మన న్యూ యంగ్, అలాగే న్యూ జన్ ఈ కామర్స్, అలాగే మన న్యూ యంగ్ షాప్ హౌస్, ఇలా ఎన్నో విషయాల్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీంని ఇన్వైట్ చేసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబోతుంది, అందరికి కూడా యూస్ఫుల్ కాబోతా ఉంది. ఎప్పుడు కూడా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మన యొక్క టీం మెంబర్స్ కి ఎప్పుడైతే మనము షేర్ చేసుకుంటామో అప్పుడు మనకేమవుతుందంటే వాళ్ళకి కూడా ఎస్ ఓకే ఇక్కడ ఏమి అప్డేట్స్ ఉన్నాయి అనే విషయాలు ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియాలి, మనం తెలియచేయాలి. అది మన బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవ్రీవన్ ఒక్కసారి మీ టీం మెంబర్స్ ని ఇన్వైట్ చేసుకోండి. సో ఇది వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో బిఫోర్ దట్ మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇయర్ లోకి ఎంటర్ అయినామండి 2026. ఇక్కడ మనం అందరం కూడా ఎవ్రీ టైం మీరు గమనించినట్లయితే
మనందరం కూడా గ్రో అవుతున్నాం. 2.0లోకి ఎంటర్ అయినాం. మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. న్యూ యంగ్ 2.0 వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కెరీర్ ఉండబోతా ఉంది. అలాగే ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ తీసుకురాబోతా ఉంది అనే విషయాన్ని మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో ఆ యొక్క దాంట్లో ఇంకొక అడుగు కూడా ఈ రోజు పడడం జరిగింది. అదే నిన్న మనకు ఒరిస్సాలో ఒక రీజనల్ ఆఫీస్ మనకు ఎస్టాబ్లిష్ అవటం, మనకు పేర్ అయోని అని అక్కడ మన బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రణదీప్ హూడా గారు దాన్ని నిన్న లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చూశారు. మీన్ వైల్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అది నేను మీకు తర్వాత కొద్దిసేపు తర్వాత నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను. సో కాబట్టి ఇది మనందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేటువంటి టైం అండి. ఎవ్రీ న్యూ యంగ్ ఫ్యామిలీ మేము ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి టైం. సో ఈ యొక్క 2026లో డెఫినెట్లీ మన న్యూ యంగ్ 2.0 100కి 200% మన అందరి కెరియర్స్ ని, అలాగే మనకున్నటువంటి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే చిన్నవి వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి ఇయర్ కాబోతా ఉంది. ఆల్ యూ నీడ్ ఈస్ ఓన్లీ, మీకు అందరికి కూడా కావాల్సింది ఏంటంటే ఒక కొంచెం ఓపిక, అంతే, ఇంకేం లేదండి. మీకు ఇంకేం అవసరమే లేదు. జస్ట్ మీ అందరి నుంచి కంపెనీ కోరుకునేది జస్ట్ కొంచెం ఓపిక మాత్రమే. ఏమి సార్ సంవత్సరాల? కానే కాదు, నెలలు, రోజులు, అంతే. రోజులే, ఇప్పుడైతే రోజులే. సో కాబట్టి మీరందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ రావాలంటే అంత ఈజీ కానే కాదు కదా. ఒక వ్యవస్థ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి అది మంచిగా నిలబడాలంటే ఇట్ టేక్ సమ్ టైం మ్యాన్. కానీ ఇక్కడ చాలా రోజులే తీసుకుంటున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏంట్రా బాబు ఇంత స్పీడ్ అప్, ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసుకొని జస్ట్ ఇన్ని రోజుల్లో అంత లీగల్ గా ఇంత పక్కాగా అన్ని డాక్యుమెంటేషన్, ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, అలాగే ఆఫీసులు కావచ్చు, ఇలా ప్రతిదీ ఇంత స్పీడప్ చేయటం రియల్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఇటువంటి ఆర్గనైజేషన్ లో మనం ఉన్నామండి. కాకపోతే ఛాలెంజెస్ ఎక్కడైనా ఉంటాయి సార్, ఎవ్రీవేర్ అవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. వాటినే పట్టుకుంటే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము. సో నేను ఒక పర్సన్ నాతో మాట్లాడితే అదే చెప్పాను, సార్ ఒకటి మీరు గమనించండి, మనం స్టార్ట్ అయిన జర్నీ ఎంత, ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్, అంటే ఇప్పటికి మహా అంటే ఒక 8 నెలలు ఏమో అయింది. దీనికే మనం తొందరపడితే ఎట్లా? 8 నెలల్లో ఒక ఆర్గనైజేషన్ ఇంత గొప్పగా ఎస్టాబ్లిష్ చేయటం, ఒక్క ప్రోడక్ట్ ఉన్నదాన్ని 4 ప్రోడక్ట్లు తీసుకురావటం, ఇది కదా గ్రోత్ అంటే. అసలు ఆఫీసే లేనటువంటి దానికి మనకొక కార్పొరేట్ ఆఫీసు, మనకు హెడ్ ఆఫీసు పంజాబ్ లో, అలాగే మనకు ఇప్పుడు ఇంకొక ఆఫీస్ను కూడా ఇక్కడ ఒరిస్సాలో ఎస్టాబ్లిష్ చేయటం, ఇవన్నీ కూడా మనకు గ్రోతే కదా. నిన్నే 27వ తారీఖు మార్చ్ 2026 మనకు ఒరిస్సాలో కూడా మనకు రీజనల్ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది గ్రోతే కదా. అలాగే ప్రతి ఒక్క లైసెన్స్ ని మన కంపెనీ తీసుకురావటం, అది గ్రోతే కదా. అలాగే ఒక ప్లాట్ఫామ్ కాదు, దీనికి తోడుగా ఇంకొంచెం బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. న్యూ యంగ్ ఒక్కటే కాదు, న్యూ యంగ్ 2.0 కూడా కావాలి అనేసి న్యూ జన్ ఈ కామర్స్ ని మనందరికి అందించడం, దిస్ ఈస్ ఆల్సో గ్రో. ఎవ్రీవేర్ వీఆర్ గ్రోయింగ్, ఎవ్రీ టైమ్ వీఆర్ గ్రోయింగ్. ఇది పక్కా జరుగుతున్నటువంటి సత్యం. మన న్యూ యంగ్ ఫ్యామిలీలోకి ఈరోజు న్యూ జన్ ఈ కామర్స్ వచ్చింది. అలాగే అతి కొద్ది రోజుల్లో న్యూ యంగ్ షాపర్స్ కూడా వస్తా ఉంది. ఒకటి కాదండి, ఒక న్యూ యంగ్ ఫ్యామిలీలో మనం న్యూ యంగ్ ఆల్రెడీ ఉన్నాం. మంచి అద్భుతమైనటువంటి మిరాకిల్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం. ఎవరి చేతిలో లేనటువంటిది ఇంత గొప్ప వరం మనకు దొరికిందండి. న్యూ యంగ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మనం ఎంత అదృష్టవంతులు అర్థమవుతుంది. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వేర్ యు ఆర్. అసలు ఎటువంటి కంపెనీలో మనం ఉన్నామో ఒక్కసారి ఇంతవరకు ప్రపంచంలోనే దొరకనటువంటి మిరాకిల్ సంజీవిని లాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ క్యూర్సెల్ మీ చేతిలో ఉందండి. నిజంగా ఈరోజు ఎందుకు నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, చాలా మందికి తెలియాలి. ఇంకా కూడా కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఆ విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఎందుకంటే మనము ఎప్పుడైతే దాని డెప్త్ అర్థం చేసుకుంటామో, ఏది కూడా మనల్ని పట్టించుకో, అసలు ఏది మన లోపల ఉండదండి.
వన్స్ అది తెలుసుకోండి అనే దానికోసం మరొకసారి నేను మాట్లాడుతున్నాను. సో ఇది ఏది కూడా ఏదైనా సరే నేను ఎక్స్ట్రా చెప్పుంటే మీరే నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీథింగ్ ఇస్ ద ట్రూత్. ఎవ్రీథింగ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఏం జరుగుతుంది? ఎస్, ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సంజీవిని మీ చేతిలో ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏమొచ్చింది? ఒక క్యూర్ సెల్ ఒక్కటే ఉండేది అప్పుడు. ఈరోజు ఎన్ని ఉన్నాయి? దాంతో పాటు బ్లాస్ట్ వచ్చింది. ప్యూర్ సెల్ తో పాటు బ్లాస్ట్, స్నో ఫాస్ట్, అలాగే అయోనియా. ఇవన్నీ మిరాకిల్స్ కదా. ఒకే ఒక ప్రోడక్ట్ తో స్టార్ట్ అయినటువంటి మన జర్నీ ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ తోటి టోటల్ గా 4 ప్రోడక్ట్ అమృత సంజీవినితో పాటు ఇవన్నీ కూడా తోడే ఈరోజు ఒక వజ్రాయుధం లాంటి ప్రోడక్ట్స్ మన చేతిలో పెట్టుకొని వీటిని ప్రమోట్ చేసుకుంటే చాలు. ఈరోజు నాకు ఒకసారి ఫోన్ చేసి అదే మాట అన్నారు, జస్ట్ ఎస్టర్డే. ఏమి సార్, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, జస్ట్ ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటే చాలు కదా, ఇంట్లో కూర్చొని ఈ ప్రోడక్ట్ నేను పీపుల్కి ఇచ్చినా చాలు కదా, ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది సార్? సీరియస్లీ అండి, ఇది మీరు ఎవరు ఎలా అయినా అనుకోండి, ఇది సత్యమా కాదా అంతే. ఎందుకు? మన ప్యూర్ సెల్ ఎన్ని అద్భుతాలు చేస్తా ఉంది. ఎవ్రీ సండే అక్కడ చూస్తున్నటువంటి టెస్టిమోనియల్స్ కి మతిపోతా ఉందండి. అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఇస్తా ఉంది. అటువంటి అమృత సంజీవిని మనం పెట్టుకొని ఏం చేయకూడదు సార్ అనేసి ఆయన అన్నారు. వాస్తవం అది. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎటువంటి ప్రాజెక్ట్ లో మీరున్నారు? ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ లో ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ లో ఏదైనా మనకు కొన్ని ఉన్నాయంటే, నేను అదే మాట్లాడేది సార్, ఉంటాయి సార్ కొన్ని ఇష్యూస్. ఎందుకు ఉండవు చెప్పండి? అసలు ఒక గవర్నమెంట్ స్టార్ట్ అయ్యేసి గవర్నమెంట్ లో అన్ని పక్కగా చెప్పినట్టు ఒకే రోజులు అయిపోతాయా? కావు. ఇట్ టేక్స్ సమ్ టైం. అంతే. చేస్తారు, 100% చేస్తారు, కానీ ఇట్ టేక్స్ సమ్ టైం. మనం ఫ్యామిలీలో ఉందాం, మన ఫ్యామిలీలో కూడా మనం కొన్ని ఎన్నెన్నో మన పిల్లలకి అది చేద్దాం, కానీ ఒకేసారి అయిపోతుందా? ఇట్ టేక్స్ సమ్ టైం. ఎవ్రీవేర్, ప్రతిసారి మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నారు, మీ జాబ్ లో ఉన్నారు, మీ జాబ్ లో మీ బాస్ రకరకాలు చెప్పేస్తారు, మీకు అది ఇస్తారు, కానీ ఇట్ టేక్స్ సమ్ టైం. ప్రతి చోట ఇస్తారు, జరుగుతాయి, కానీ దానికి టైం పడుతుంది. 5 ఏళ్ల పరిపాలన ఎందుకు ఇచ్చారో తెలుసునా? 5 సంవత్సరాల్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి టైం పడుతుంది గవర్నమెంట్కి కూడా. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మరలా ఇలాగే ఇక్కడ కూడా అంతే అండి. ప్రతి చోట కూడా మన ఎండి కూడా మనకు కూడా అలాగే ఒక టైంని ఇస్తున్నారు అంతే. చూడండి, ప్రతిదీ గ్రో అవుతూనే ఉన్నాం, ఎవ్రీవేర్ గ్రో అవుతూనే ఉన్నాం. ఏదన్నా సమస్య వస్తే వెనకడిగేసేటువంటి ఈ రోజుల్లో ఆ సమస్యని ఎలా అధిగమించాలా అని దూసుకెళ్తున్న కంపెనీ మన న్యూ యంగ్ ఫ్యామిలీ అండి. ఏదన్నా ఒక సమస్య వస్తే అప్పటికప్పటికి రకరకాల వెబ్సైట్లు అవి ఇవి బంద్ చేసేటువంటి ఈ రోజుల్లో న్యూ యంగ్ ఫ్యామిలీని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి న్యూ కామర్స్ ని, అలాగే న్యూ యంగ్ షాపర్స్ ని, ఇలా ఇంకొక 3ని క్రియేట్ చేసి, అరే బాబు నేను ఒక్కడనే కాదు, ఇంకొక 2 నాతో కూడా వస్తున్నారు, రండి పరిగెడదాం. అదేండి ఎక్కడ కూడా మనం ముందుకు వెళుతున్నామనేటువంటి మెసేజ్ ఇస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఎవరైతే ఒకప్పుడు ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఉంటారండి, ఎవ్రీవేర్, ప్రతి చోట ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ముందుకు మనం ఎలా వెళ్తున్నాం, మనల్ని వెనకలాగేవాడు ఎవడు, ముందుకు తీసుకెళ్లేవాడు, అది ఆలోచించండి. ఈరోజు కంపెనీ నిలబడింది సార్. ఎలా నిలబడింది తెలుసా? నేనున్నాను, రండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటినన్నింటినీ కూడా ఒక్కొక్కటి నేను తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాను, రండి. అలాగే మన లీడర్స్ నిలబడ్డారండి. ఈ రోజు మన న్యూ యంగ్ ఫ్యామిలీలో ఎంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు చూడండి. వాళ్ళతో నడవండి సార్, కంపెనీతో నడవండి, లీడర్స్ తో నడవండి, ఆటోమేటికల్లీ మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు మన కంపెనీలో కనిపిస్తుంది. ఎవరైతే మీరు బ్యాక్ లాగే వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసి అడగండి. అరే బాబు, ఒకప్పుడు ఇదే అద్భుతం అని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రారా మాతో కూడా కలిసి మనం గొప్ప అద్భుతమైన విజయాలు సాధిద్దామని వాళ్ళకి బుద్ధి చెప్పండి. సో ఎందుకంటే ప్రతి చోట కూడా అవి ఉంటాయండి, లేనిదంటూ ఎక్కడా లేదు, సమస్యలు లేనిది ఎక్కడ ఉండదు. కానీ అవి మనకు తాత్కాలికమే. అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్ ని. తాత్కాలికమే, పెద్ద బాక్స్ లో పెట్టుకోండి, తాత్కాలికమే. కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ ని మనం ఇస్తున్నాం. మన యొక్క ప్రోమో రివార్డ్కి, మన పెండింగ్ పేమెంట్స్ కి, ప్రతిదానికి కూడా మనం సొల్యూషన్ ఇస్తున్నాము. కంపెనీ ఆ విధంగానే ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అడుగు బ్యాక్ చేయట్లేదు, ముందుకేసుకుంటూ పోతున్నారు. సో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సెటరేట్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ విషయం మీకు తెలియచేయాలనుకున్నాను ఈ రోజు. చూడండి ఎంత గ్రోత్ వెళ్తున్నాం మనం, ఎవ్రీ టైం.
కాకపోతే మనల్ని బ్యాక్ లాగేటువంటివి ఖచ్చితంగా కొన్ని కూడా ఉంటాయి. వాటిని మీరు పట్టించుకున్నట్లయితే మన సక్సెస్ ని, మన జర్నీని మనం వెనకడుగేసుకున్నట్టే. మేము ఏ రోజు కూడా పట్టించుకోలేదండి. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటప్పుడు ఇవన్నీ మనల్ని ఎందుకు బ్యాక్ చేస్తాయి చెప్పండి? అదొక్కటి మీ బ్రెయిన్‌లోకి తెచ్చుకోండి. అదొక్కటి చేయండి చాలు. సో అటువంటి అద్భుతమైనటువంటి కంపెనీలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన యొక్క న్యూజెన్ ఈ కామర్స్ ఒక అద్భుతం అండి. న్యూజెన్ ఈ కామర్స్ ఒక అద్భుతం. మనం ఒక 4 ప్రొడక్ట్సే కాదు, మనకు బయట దొరికేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ను కూడా మనం డిస్కౌంట్ రేటుతో కొనుక్కునే దానికి వచ్చినదే మన యొక్క న్యూజెన్ ఈ కామర్స్. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మన న్యూయింగ్ ఫ్యామిలీకి ఇంకొక కలికి తురాయి వచ్చింది. అదే న్యూజెన్ ఈ కామర్స్. అంటే ఏమవుతున్నాం, మనం గ్రో అయ్యేందుకు కంపెనీ మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తా ఉంది. ఒక్క దాంతో మీరు గ్రోలో కాకపోయారు, ఇంకో దాంట్లోకి రండి. దాంట్లో ఉంటారా, అది చేసుకోండి. సో మనల్ని కూడా ముందుకు ఎలా తీసుకెళ్లాలో అలా నడిపేందుకు, అంటే ప్రపంచం ఎలా ముందుకు వెళ్తా ఉందో, ఎలా అప్డేట్ అవుతా ఉందో, మనం కూడా అలా అప్డేట్ అయ్యేటువంటి విధానాన్ని మన కంపెనీ తీసుకొస్తా ఉంది. నేను మోస పద్ధతులు అలాగే ఉంటానని చెప్పట్లే. నేను ఎలా ముందుకు వెళ్ళాలో, మీరు ఎలా ముందుకు వెళ్ళాలో, మన కంపెనీ రోజు రోజుకి ఎలా అప్డేట్ అవ్వాలో, ఎలా అప్గ్రేడ్ అవ్వాలో, అలా మనల్ని అందరినీ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళుతున్నదే దానికి నిదర్శనమే ఈ యొక్క న్యూజెన్ ఈ కామర్స్. ఖచ్చితంగా అండి, 100కి 200%. ఇది ఎందుకు కాదు, ఇది మన అందరి భవిష్యత్తు మార్చేందుకు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీంతో ఎంటైర్ మనకు ఎవ్రీథింగ్, ప్రతి సొల్యూషన్ తీసుకుని వచ్చేదానికి మన న్యూజెన్ ఈ కామర్స్. మనతో ఏ రోజైతే మన న్యూయింగ్ ఫ్యామిలీ నడిచిందో, మనల్ని నమ్ముకుని ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్లి వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి, వాళ్ళందరినీ మనం హ్యాపీగా చూసుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ న్యూజెన్ ఈ కామర్స్. సో దీన్ని మీరు ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళినట్లయితే 100కి 200% కలిసికట్టుగా మనందరం తీసుకెళ్తే మనము 2026లో 5 రెట్లు మన యొక్క బిజినెస్ పెంచుకోబోతున్నామండి. 2025లోనే ప్రభంజనం సృష్టించాం. మనం ప్రభంజనం అండర్లైన్ చేసుకోండి. ఒక నెట్వర్క్ హిస్టరీలో ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, ఇంత గొప్ప సక్సెస్ ఉంటుందా అనే దానికి 2025 నిదర్శనం అయితే, దానికి 5 రెట్ల గ్రోత్ తోటి 2026 చూపించబోతున్నాం. సో దానికల్లా మీరు చేయవలసింది, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంతే. ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా మనకు సక్సెస్ ను కోరుకోడు. మనం ఏ విధంగా వెనక్కలాక్కోవాలా, ఏదో ఒక విధంగా మనల్ని బ్యాక్ చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో జర్నీ చేయకండి. మీ ముందున్నటువంటి లీడర్స్ తో రండి. ఎవరైతే స్టిక్ ఆన్ అయినారో వాళ్ళతో రండి. ఖచ్చితంగా అద్భుతమైన భవిష్యత్తు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యూజెన్ ఈ కామర్స్ ని ఎవరైతే గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకుని పోతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన కెరీర్ ఉండబోతుంది. ఆల్రెడీ మనం ఇందులో ఇన్కమ్స్ మనం చూడడం జరిగింది. అందులో మొదటిది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. మీ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 600 రూపాయలు, 15% అండి. ఏదైతే మన యొక్క బీవీ ఉందో అందులో 15%, 4000 రూపీస్ తోటి మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నట్లు అందులో 15% 600 రూపీస్ మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ గా రాబోతా ఉంది. సో అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ మనకు తీసుకురాబోతా ఉంది న్యూజెన్ ఈ కామర్స్ లో కూడా. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ కూడా, ఆ బీవీ పెరిగే కొద్ది ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే రెండవ ఇన్కమ్ మనకు లెవెల్ ఇన్కమ్. ఈ 2 విషయాలు ఆల్రెడీ మాట్లాడాం లాస్ట్ థర్స్డే. మనం లెవెల్ ఇన్కమ్ 1 to 10 వరకు 100 రూపీస్ ఉంటుంది. అలాగే 11 to 20 వరకు 50 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ 2.5% ఎప్పటి వరకు? 10 లెవెల్ వరకు, అంటే 25% మనకి ఇక్కడ వస్తా ఉంది. అలాగే 11 to 20 ఇక్కడ 1.25%, అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు 12.5% ఇక్కడ కూడా మీకు మొత్తం 37.5% మీకు ఇక్కడ ఈ యొక్క లెవెల్ ఇన్కమ్ లోనే వస్తుందండి. సో హ్యాపీగా మీరు ఆల్మోస్ట్ 40% ఇక్కడి నుంచి మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా పెద్ద వాల్యూమ్ ఆఫ్ మనీని ఈ 10 లెవెల్లో 20 లెవెల్లో తీసుకోబోతున్నారండి. ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా నేను అంతకుముందు చెప్పినట్టు క్వాలిటీ ఏ, క్వాలిటీ బి, క్వాలిటీ సి, క్వాలిటీ డి, అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ తోటి మీ జర్నీ మొదలెట్టండి.
లేదా ఒక 5 మెంబర్స్ తోటి మొదలెట్టండి. డెఫినెట్లీ ఈ 4 మెంబర్సే రాబోయేటువంటి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ లో ఇదే 10,000 మంది, ఇదే 1,00,000 మంది. మనం న్యూ యంగ్ ఫ్యామిలీలో నా జర్నీ ఎంతమందితో స్టార్ట్ అయింది? జస్ట్ 30 పీపుల్ తో స్టార్ట్ అయింది. 36 పీపుల్. ఈ 36 పీపుల్లో నాకు వర్క్ చేసేటువంటి టీము ఓన్లీ 5 మెంబర్సే. బాగా సిన్సియర్ గా ఆ 5 తోనే సుమారు 2,00,000 కమ్యూనిటీ రాగలిగింది. 2,00,000 కమ్యూనిటీ అంటే అంత పెద్ద బిజినెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం జస్ట్ 1 ఇయర్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఇది ఎవరో ఒకరి కోసం కాదు, ఇది అందరికీ సాధ్యమైందే. మన టీం ఎంతో మంది జస్ట్ 1 ఇయర్ లో 1,00,000 టీం తోటి, 50,000 టీం, 10,000 టీం తోటి కూడా మన యొక్క బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ పాసిబిలిటీ. ఇక్కడ కూడా అంత బిజినెస్, అంత టర్న్ ఓవర్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ టర్న్ ఓవర్ అండి. యాక్టివేషన్ ఇన్ ద సెన్స్ టర్న్ ఓవర్. అంత టర్న్ ఓవర్ ని మనం చేయగలిగిన మీకు కూడా ఆ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. జస్ట్ ఒక 5 పీపుల్ తో మీరు జర్నీ స్టార్ట్ అయితే ఒక 1 ఇయర్ లో డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 10,000 టీమ్ ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ 10,000 మంది తోటి మీరు రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 100 రూపాయల నుంచి మీరు 1,00,000 రూపీ కూడా సంపాదించుకునే ఆపర్చునిటీ ఎవ్రీడే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీడే. పోనీ 500 రూపీస్ రానండి ఎవ్రీడే, లేదా 1,000 రూపీస్ రానండి ఎవ్రీడే. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్కమ్. నిజమే కదా? సో 100 to 100% ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్. రోజు 1,000 రూపాయలు వస్తుంది, నెలకు ఒక 30,000. సో ఎవరైతే కొత్తగా ఈ యొక్క న్యూజన్ ఈ కామర్స్ లోకి వచ్చారో మీరు చేయవలసిందల్లా ఒక 5 క్వాలిటీ పీపుల్ ని ఈ బిజినెస్ లోకి తీసుకురావడం. ఈ బిజినెస్ లోకి తీసుకురావాలంటే మీరు ఓన్ గా మీరు చెప్పేస్తే కాదు, మీకు తెలిసిన వాళ్ళని ఇక్కడ జరిగే మీటింగ్స్ కి మీరు అటెండ్ చేయించు. నేను చేసిన పని అదే అండి. జస్ట్ ఊరికి నేను చెప్పేసి అందరూ వచ్చేయరు. కానీ అద్భుతం ఒకటి జరుగుతా ఉంది ఇక్కడ. ఈ అద్భుతాన్ని మీరు ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చెప్పేదాన్ని ఒకసారి మీరు వినండి, మీరు నచ్చినట్లయితే మీరు ముందుకు వెళ్ళండి అని వాళ్ళకి ఒక్కసారి మీరు చెప్పినట్లయితే వాళ్ళు 100 to 100% ఈ యొక్క ప్రాజెక్ట్ విన్న తర్వాత ఖచ్చితంగా కూడా ఏముంది, జస్ట్ ఒక 4,000 రూపీస్ తోటి మనం అద్భుతమైనటువంటి కెరియర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ రోజు ఎంతో మందికి స్టూడెంట్స్ కి సరైనటువంటి ఆపర్చునిటీ లేవు. అంటే ఇప్పుడే రకరకాల జాబ్, జొమాటోలో లేకపోతే స్విగ్గీలోనో లేకపోతే ర్యాపిడోలోనో కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చాలా మంది కష్టపడుతుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పండి. అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో లెక్క లేనంత మంది. ఇలా కంటితో ఇలా తిరిగితే చాలు మన చుట్టుపక్కల 10 మంది ఉంటారు, మన పక్కన 5 మంది ఉంటారు. నిజం. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరందరూ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు. సో వాళ్ళందరికీ తెలియచేయండి. హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ చాలా మంది పని అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని టైం పాస్ చేసుకునే దానికి పాపం అంటే వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ లేక, అటువంటి వాళ్ళకి చెప్పండి, అమ్మ మీరు ఎక్స్ట్రా మీరు సంపాదించుకోవచ్చు, మీ హస్బెండ్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లే, మీకు మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేసి వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురండి. బట్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసింది ఏంటి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఇందాకే మన సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను ఐడి యాక్టివేట్ చేస్తే చాలు నాకు డబ్బులు వచ్చేస్తే అదైపోతుంది. కానే కాదు, ఇక్కడ నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. అలా ఒక టైం తీసుకోండి. అది కూడా ఎంత చెప్పాం, 90 రోజులు టైం తీసుకోండి. ఈ 90 రోజులు మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఖచ్చితంగా ఇది నాది, నేను పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాను మీకు అనిపించాలి. మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళ కోసం నటిస్తే లాస్ అయ్యేది మీరే. మేము ఏ రోజు నటించలే, మా కోసం వచ్చింది ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం, మా జీవితాలు మార్చిపోతుందని అనుకున్నాం, అలాగే పనిచేసాం, అదే రిజల్ట్ మన యొక్క కంపెనీ ఇచ్చింది. మీకు కూడా అంతే, సేమ్ ఆపర్చునిటీ. రండి, ఈ రోజు నుంచి 90 రోజులు పనిచేద్దాం. ఒక్క రోజు కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అంటే పని చేయండి, మీకోసం పని చేసుకోండి. న్యూజన్ ఈ కామర్స్ మీకోసం వచ్చింది. మీరు ఒక నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. మీలాంటి వ్యక్తుల్ని ఒక 5 మందికి ఈ బిజినెస్ లోకి తీసుకురండి. ఆ 5 మందికి డూప్లికేట్ చెప్పండి, ఇదే చేయమనండి. 25 అవుతారు, 25 కాస్త 100 అవుతారు, 100 కాస్త 200, 500 అవుతారు, 500 కాస్త 5,000 అవుతారు, తర్వాత 10,000 కూడా అవుతారు. సో ఈ యొక్క నెట్వర్క్ ని మీరు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటారో మీకు లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామే ఈ యొక్క న్యూజన్ ఈ కామర్స్ అంటే. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో అది రెండో ఇన్కమ్. నెక్స్ట్ మూడో ఇన్కమ్ వచ్చేసరికి మనకు R1, R2, R3. మనకు ఒక్కొక్క దానికి
ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి. ఇవి ర్యాంక్స్. ఇవి R1 అంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5, తర్వాత నెక్స్ట్ సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, ఇలా మొత్తం మనకు ఒక 15 ర్యాంక్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 15 ర్యాంక్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఒక్కొక్క ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అయిపోతే ఒక 4000 రూపీస్ వస్తుంది. సెకండ్ ర్యాంక్ కంప్లీట్ అయిపోతే ఒక 10,000 రివార్డ్. ఇది చూడండి, ఒక రివార్డ్. దీనికి లైఫ్ టైం ఉంటుందండి. మీకేం పర్టికులర్ టైం ఏం పెట్టరు, దీనికి బౌండరీ పెట్టేసి అవుతే అవ్వండి లేకపోతే లేదు, ఇలా ఉండదు. హ్యాపీగా రిలాక్స్గా మీరు ఆనందంగా ఒక్కొక్క స్టెప్ని మీరు ఎక్కుతూ 15 స్టెప్పులు ఎక్కొచ్చు. సో మొదటి స్టెప్ కానీ ఎక్కినట్లయితే, అంటే ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయితే 4000 వస్తుంది. ఇక్కడ చాలా మంది ఫస్ట్ ర్యాంక్ అచీవర్ చాలా మంది ఉన్నారు. అలాగే సెకండ్ ర్యాంక్ కూడా ఉన్నారు. సో అలాగే థర్డ్ ర్యాంక్ అయితే మీకు వచ్చేసరికి 20,000 రూపాయలు మీకు రివార్డ్ వస్తుంది సార్. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క రివార్డ్ 3 స్టార్ అనేది ఒక 3 నెలలు, 1 స్టార్ అనేది ఒక 1 మంత్, ఇది ఒక 1 మంత్, ఇది ఒక 3 నెలల్లో ఒక 34,000 ఓన్లీ రివార్డ్ తీసుకోవచ్చు. 3 నెలలు చాలు సార్. అంటే మీకు ఏదైతే 90 రోజులు మీరు పెట్టుకున్నారో దీన్ని కానీ కరెక్ట్ గా కానీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా ఏంటి, మీరు నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ ఉన్నారు, ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. సో ఈ దాన్ని కానీ మీరు ప్రాపర్ గా మీరు ఒక 90 రోజులు చేస్తే ఈ రివార్డ్ మాత్రమే మీకు డైలీ ఇచ్చే ఇన్కమ్స్. ఇందాక రెండో ఇన్కమ్ చెప్పాం కదా డైలీ వచ్చేది, అది కాకుండా ఇది అడిషనల్ గా మీరు సంపాదించుకోవచ్చు. సరే, ఒక 3 నెలలు ఈ మాత్రం ఇన్కమ్ సంపాదించుకుంటే హ్యాపీనే కదా. అడిషనల్ ఇన్కమ్ అండి ఇది. చాలా మందికి వాళ్ళ లైఫ్ లో రోజుకు ఒక 1000 లేకపోతే 500 సంపాదించుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి. ఈరోజు మనం ఒక 10,000 శాలరీ సంపాదించుకునే దానికి 8 గంటలు ఎంతో దూరం పోయేసి చాలా కష్టపడి సంపాదిస్తూ ఉన్నాం. సో దాన్ని చేసుకుంటూ పార్ట్ టైం గా బిల్డ్ చేసుకుంటూ రండి. కొన్ని రోజులకి మీకు రోజు వచ్చే ఇన్కమే 10,000 ఉంటుంది. సీరియస్లీ, అంత పొటెన్షియల్ ఇందులో ఉంది. అందరికీ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే పని చేసుకుంటే, అండర్లైన్ చేసుకోండి, పని చేసుకోవాలి. ఎక్కడైనా ఫ్రీగా రాదు కదా, డబ్బులు ఊరికే ఎవరికీ రావు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఓకేనా? సో అలా మీకు థర్డ్ ర్యాంక్. నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ అయ్యేసరికి 50,000 వస్తుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ అయితే 1 lakh రూపీ మీరు తీసుకుంటారు. నెక్స్ట్ సిక్స్త్ అంటే సిల్వర్. ఇక్కడ సిల్వర్ అయితే 2 లక్షల రూపాయలు మీరు రివార్డ్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 6 నెలలు కరెక్ట్ గా పనిచేస్తే ఈ యొక్క సిల్వర్ వరకు వచ్చేయచ్చండి. 6 నెలకు ఒక ర్యాంక్ కంపల్సరీ మీరు క్లోజ్ చేయొచ్చు. తర్వాత నుంచి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే టార్గెట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ప్రాపర్ గా వర్కౌట్ చేస్తే ఇవన్నీ కూడా ఈజీనే. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 7వ ర్యాంకు మీకు 5 lakhs ఉంటుంది. నెక్స్ట్ 8వ ర్యాంకు 10 lakhs ఉంటుంది. ఇలా 9వ ర్యాంక్ వచ్చేసరికి 20 lakhs ఉంటుంది. 10వ ర్యాంకు 50 lakhs ఉంటుందండి. ఇలా మొత్తం కూడా 15 ర్యాంకులు ఉంటాయి. ఈ 15 ర్యాంక్స్ కానీ మీరు కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా కానీ వర్కౌట్ చేసుకుంటే ఇట్ టేక్స్ 3 to 5 years టైం, లేదా 5 to 10 years చేసుకోండి, మీ ఇష్టం. లైఫ్ టైం మీరు కష్టపడండి, మొత్తం 15 ర్యాంకులు క్రాక్ చేయొచ్చు. 15 ర్యాంకులు క్రాక్ చేశారంటే మీకు యూ విల్ గెట్ 39 crores అప్రాక్సిమేట్లీ. సుమారుగా 39 కోట్ల రివార్డ్ తీసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతూ వెళ్ళండి. ఒక 10 ర్యాంకులకి వెళ్ళండి, నియర్లీ 1.5 crore వరకు, నియర్లీ 1 crore వరకు అక్కడ రివార్డ్ తీసుకోవచ్చు మీరు. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక 1 year కష్టపడండి, లేదా 2 years కష్టపడండి, లేదా 3 years కష్టపడండి, హ్యాపీగా ఒక 1 కోటి రూపాయలు ఇక్కడ కూడా సంపాదించవచ్చు. అంత పొటెన్షియల్ ఉందని చెప్తున్నా నేను. ఎందుకు ఇవన్నీ చెప్తాను నేను అంటే, అంత దమ్ముంది ప్రాజెక్ట్ లో. చేసుకున్నోడికి చేసుకున్నంత, కష్టపడ్డోడికి కష్టపడినంత, అంత లైఫ్ స్టైల్, అంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. బయట మనం అంతా ఎన్నెన్నో సంవత్సరాలుగా జాబులు చేస్తూనే ఉన్నాం. మన శాలరీలు 50,000కి మించిపోయేదానికి చాలా కష్టపడుతున్నాం. 1 లక్ష రూపాయలకి వెళ్ళాలంటే ఆగమ్య గోచరం అది. అసలు 1 లక్ష రూపాయలు అవుతుందంటే ఎప్పుడుకో. కానీ వాటి కోసం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ మీరు ప్రాపర్ గా ఒక 1 year కష్టపడితే డెఫినెట్లీ మంత్లీ 1 lakh కూడా తీసుకోవచ్చండి. ఇట్ ఈస్ పాసిబుల్ చెప్తుంది నేను. అంతా కూడా సాధ్యమే. దాన్ని సాధ్యమా అసాధ్యమా అనేది మీకు తెలియాలి, అంటే మీరు పని చేసేదాన్ని బట్టి ఉంటుంది అది. కానీ ఇక్కడైతే ఆపర్చునిటీ ఉంది, అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకోలేకపోవటం అనేది మీ ఇష్టం అది. సో అటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉందండి. చూసారు కదా, మొదటి ఇన్కమ్ 600 రూపీస్
ప్రతి ఒక్క సేల్స్ పైన ఉంటుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి 1 to 10 లెవెల్స్ వరకు 100 రూపీస్ తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఈ యొక్క రెండో ఇన్కమ్ అనేది 11 నుంచి 20 వరకు 50 రూపీస్ తీసుకో. నెక్స్ట్ మూడో ఇన్కమ్ వచ్చేసరికి మొత్తం R15 R1 నుంచి R15 వరకు ర్యాంక్స్ ఉంటాయి. ఈ ర్యాంక్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే 39 crores వరకు కూడా అప్రాక్సిమేట్లీ మీరు ఇక్కడ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎంత? 4,000 రూపాయల నుంచి 4,000 రూపాయల నుంచి ఈ రేంజ్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. అది మీ యొక్క పొటెన్షియల్, మీరు పెట్టే టైం, మీకుండేటువంటి ఇంట్రెస్ట్, వీటన్నిటి మీద మీరు ఉండేటువంటి ఏదైతే అసోసియేషన్, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బయట అసోసియేషన్ ఎలా ఉందో మీ అందరికి తెలిసిందే. పోగానే ఇవన్నీ అయ్యేటివి కాదు. మాకు కూడా చెప్పిన వాళ్ళే, వాళ్ళకి కావు మాకు అవుతాయి అనుకున్నాం. బాగా వినండి, మీరు కూడా ఇలా మైండ్ సెట్ రావాలి. మిమ్మల్ని బ్యాక్ చేసేవాడు చాలా మంది ఉంటారు. రారా ఇవన్నీ మనకెందుకు, ఇవన్నీ మనకి ఏటి కాదు. ఇంక వచ్చి లాస్ట్ ఇయర్ అలాగే ఉంటాడు ఆయన, ఈ ఇయర్ కూడా అలాగే ఉంటాడు. చూసుకోండి, కావాలంటే ఏం మార్పే ఉండదు. దయచేసి ఐఎమ్ రియలిటీ సారీ టు సే దిస్. ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారా డిస్కరేజ్ చేస్తున్నారా అనే దానికి వాళ్ళని చూడండి. ఎదుటి వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. సో అలాంటివి కాదు. ఇక్కడ ఇంత పెద్ద కంపెనీ మీ అందరి కోసం ఈరోజు నిలబడింది. ఎంత పెద్ద కంపెనీ అండి! ఒక ప్రాజెక్ట్ ని తీసుకురావాలి, ఎంత మిరాకిల్ ప్రోడక్ట్ తీసుకురావాలంటే ఎంత ఇన్నోవేషన్ ఉండాలి. వాళ్ళందరూ కష్టపడి మన దగ్గర ప్రోడక్ట్ తెస్తే దాన్ని ప్రమోట్ చేసుకుంటారా అంటే కూడా మనం ఏం చేయలేకపోతే ఇంకేం చేయలేం. ఒక సైంటిస్ట్ ఎన్నో సంవత్సరాల కృషి అది. ఆ కఠోర దీక్షతోటి తయారైనటువంటి ఒక అమృత సంజీవిని మీ దగ్గరికి ఇచ్చి, అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి కెరీర్ ప్రోగ్రామ్ మీకు ఇచ్చినప్పుడు హ్యాపీగా దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే చాలు. మనమే కొత్తగా కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఉన్నదాన్ని ప్రమోట్ చేసుకుంటే చాలు. ఇక్కడ కొత్తగా ఆఫీసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. కొత్తగా లీగల్ గా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లీగల్ గా అన్ని తెచ్చిపెట్టేసుకున్నారు. ప్రతిదీ రెడీగా ఉన్నప్పుడు వచ్చి హ్యాపీగా పని చేసుకునే దానికి, ఆనందంగా ముందుకెళ్లేదానికి ఏం కావాలి చెప్పండి. సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే మన యొక్క ఎవరైతే మీకు చెప్పాను కదా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరికి పరిచయం చేస్తారని. ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి చూడండి. ఇది నిన్న జరిగినటువంటి మార్నింగ్ మీరు చూశారు కదా. మార్నింగ్ మీరు అందరు చూశారు మన యొక్క ప్రాజెక్ట్ లో ఏమి మన యొక్క ఒరిస్సాలో మన యొక్క రీజనల్ ఆఫీస్ ఈవెంట్ ఏదైతే గ్రౌండ్ ఈవెంట్ అక్కడ చూశారు. ఇవన్నీ ఈవెంట్స్ చేసుకుంటూ మనం అందరినీ గ్రో చేసేదానికి కంపెనీ ముందుకు వెళ్తా ఉంటే కొంతమంది వచ్చేసి అంటూ ఉంటారు. వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. అరే అబ్బాయి నీ పని నువ్వు చూసుకుని మా పని మేము చేసుకుంటాం అనేసి ముందుకు వెళ్తా ఉండండి. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో నిజంగా న్యూ యంగ్ షాపర్ గ్రౌండ్ లాంచ్ ఒకసారి చూద్దాం. ఒక్కసారి మీ అందరికి కూడా మైక్ ఆన్ చేస్తున్నాను నేను. సారీ, సౌండ్ చూడండి. సౌండ్ సిస్టమ్ అంతా కూడా సరిపోయింది అనుకుంటున్నాను. क्या हो अगर शॉपिंग अब सिर्फ शॉपिंग न रहे बल्कि एक स्मार्टर, फास्टर సార్ और मोर रिवॉर्डिंग వినిపిస్తుందా? एक्सपीरियंस बन जाए? ఎస్ సార్ అనిపిస్తుంది. ఓకే, రైట్. ఇలా స్క్రీన్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ऑनलाइन शॉपिंग ने दुनिया बदल दी, लेकिन आज भी एक प्रॉब्लम वही है। एप्स बहुत हैं, ऑप्शंस बहुत हैं, ऑफर्स भी बहुत हैं, पर कन्वीनियंस, ट्रस्ट, रियल वैल्यू हर बार नहीं मिलती। इसी गैप को फिल करने आ रहा है न्यू यंग शॉपर, एक ऐसा प्लेटफॉर्म जहां शॉपिंग होती है आसान, चॉइस होती है बेटर और एक्सपीरियंस होता है नेक्स्ट लेवल। डेली एसेंशियल्स से लेकर प्रीमियम लाइफस्टाइल प्रोडक्ट्स तक, जो चाहिए वो सब एक ही जगह। नो ऐप स्विचिंग, नो कंफ्यूजन, नो एंडलेस सर्चिंग। बस ओपन करो, एक्सप्लोर करो, चूज करो और शॉप करो। लेकिन बात सिर्फ यहीं खत्म नहीं होती। न्यू यंग शॉपर सिर्फ प्रोडक्ट्स नहीं देता, स्मार्ट बेनिफिट्स भी देता है। एग्जिस्टिंग न्यू यंग कस्टमर्स के लिए प्रोमो रिवॉर्ड्स ऑफर के तहत न्यू यंग में कमाए गए पॉइंट्स को इस प्लेटफॉर्म पर शॉपिंग के लिए रिडीम किया जा सकता है, वाउचर्स में और एक्साइटिंग प्रीमियम डील्स में। मतलब हर परचेज बने ज्यादा वैल्यूएबल। यही है स्मार्ट शॉपिंग का नया तरीका, सिंपल, यूजफुल, रिवॉर्डिंग। तो अब खुद से पूछो, जब एक ही ऐप में मिले क्वालिटी, वैल्यू, कन्वीनियंस और रिवॉर्ड्स, तो फिर क्यों इस्तेमाल करें कई अलग अलग एप्स। न्यू यंग शॉपर, जहां हर क्लिक लाए बेटर चॉइस, बेटर वैल्यू एंड अ बेटर शॉपिंग एक्सपीरियंस। और अब तैयार हो जाइए, क्योंकि इस पावरफुल ई कॉमर्स प्लेटफॉर्म का ग्रैंड लॉन्च हो रहा है 13 अप्रैल बैसाखी के शुभ अवसर पर।
तो रेडी रहो अपनी विश लिस्ट के साथ, अपनी एक्साइटमेंट के साथ और अपनी नेक्स्ट स्मार्ट शॉपिंग के साथ। न्यू यंग शॉपर, शॉप स्मार्टर, लिव बेटर। సార్ వాయిస్ క్లియర్ గా ఉంది కదా? సార్ క్లియర్. యా చాలా మంచిగా మీరు అక్కడ మీరు మొత్తం టోటల్ గా మళ్ళీ మీకు ఈ వీడియో వస్తుంది, డోంట్ వరీ. అందులో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు బాగా వినండి. మొదటి పాయింట్ అక్కడ ఏం చెప్పారు, మనకు చాలా ఉన్నాయి బయట, ఎన్నెన్నో ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి. ఆ ఈ కామర్స్ సైట్స్ లో ఖచ్చితంగా మీకు అన్ని ప్రోడక్ట్స్ అన్ని కూడా దొరుకుతూనే ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు టోటల్ గా ఒక డిఫరెంట్, అంటే మీకు ఒక కన్వీనియన్స్ కి, అలాగే ఒక ట్రస్ట్ ఉండేటట్టు, అలాగే ఒక రియల్ వాల్యూ, ఇది డిఫరెన్స్ చూపించబోతున్నాం మేము. మీకు చాలా కన్వీనియంట్ గా, అలాగే ట్రస్ట్ అండి, ప్రోడక్ట్ క్వాలిటీ మీద ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ ని అలాగే రియల్ వాల్యూని కూడా మీకు పరిచయం చేయబోతున్నాము. ఏంటి న్యూ యంగ్ షాపర్స్ యొక్క గ్రేట్నెస్ అంటే ఇది. సో ఆ డిఫరెన్స్ మీకు చూపించబోతున్నాం అనేసి మనకు అక్కడ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే మీరు రెగ్యులర్ గా వాడుకునేటువంటి చెప్పల్స్ దగ్గర నుంచి టాప్ క్వాలిటీ బ్రాండెడ్, ప్రీమియం బ్రాండెడ్స్ వరకు, సూపర్ ప్రీమియం క్వాలిటీ వరకు మీకు ఇక్కడ అన్ని కూడా మీకు దొరుకుతున్నాయి. అలాగే చూడండి, మన న్యూ యంగ్ ఫ్యామిలీ పైన కంపెనీ యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమై ఉంటుంది. మన ప్రోమో వాడి గురించి అక్కడ ఒక అఫీషియల్ ప్రోమో ఒక ఏదైతే న్యూ యంగ్ షాపర్స్ సంబంధించినటువంటి ఒక వీడియోలో మన యొక్క ప్రోమో రివార్డు పైన అది పనిగా అక్కడ ఆ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేశారంటే కంపెనీకి ఎంత, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా గమనించాల్సింది ఇదే. కంపెనీ ఎంత కృతనిశ్చయంతో ఉంది, ఎంత దృఢ సంకల్పంతో ఉంది. మనం ఎవరైతే మనతో నడిచారో వాళ్ళకి మేము సొల్యూషన్ తీసుకురాబోతున్నాం అనే దాన్ని అక్కడ ప్రోమో రివార్డ్ అనే పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేసి మరి మాట్లాడారు. అంటే మీకు ఆల్రెడీ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ప్రోమో రివార్డ్కి. ఏంటి, 60:40లో చాలా మంది అండి, ఎంతో మంది ఈ రోజు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ప్రోమో ఎన్వైసీని చాలా మంది ఈ యొక్క 60:40 మన అద్భుతమైన సంజీవిని క్యూర్సెల్ ని, బ్లాస్ట్ ని, స్నోఫాస్ట్ ని కొనుక్కొని ఎంతో మంది క్యాష్ చేసుకుంటూనే ఉన్నారండి. ఒక్క ఐడికి 2,740 రూపాయలు క్యాష్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఒక నలుగురు చెప్పుకుంటే 10,000 రూపాయల పైన ఇక్కడ సంపాదించుకుంటున్నారు. చాలా మంది వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. అలాగే అయోనియన్ ప్రమోట్ చేస్తే నియర్లీ 80,000 రూపీస్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న ఎన్వైసీని క్యాష్ చేసుకుంటున్నారు అందరూ. ప్రోమో ఎన్వైసీని, వాళ్ళ పీపీలని, టీపీలని ఎప్పటి నుంచో చేసుకున్నారండి. జరుగుతూనే ఉంది ప్రాసెస్. కంపెనీ ఊరికే ఏదో అలాగ వదిలేలే మిమ్మల్ని, ఆల్రెడీ మీరు దాన్ని క్యాష్ చేసుకునే దానికి ఎప్పుడో రిలీజ్ చేసింది. ఈ పని ఈ రోజు చేయట్లేదు, మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం. మనకు ఒకప్పుడు విత్డ్రాల్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం, ప్రతి ఒక్కరం కూడా ఇదే విధంగా క్యాష్ చేసుకునే వాళ్ళం. ఇది మీ అందరికి తెలిసిందే, లేదా మీ లీడర్ చేయించేవాడు, ఏదో ఒకటి జరిగేది. సో ఇప్పుడు మీ అందరికీ ఇంకొక ఆపర్చునిటీని కూడా ఇస్తున్నాం. అది ఏంటంటే, మీరు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ కావాలో అన్ని రకాల, అంటే బయట మనకు ఏదైతే ఈ కామర్స్ లో ఎన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దట్టు నెక్స్ట్ వీడియో మీకు ప్లే చేస్తాను. యూ విల్ గెట్ వెరీ గుడ్ డిస్కౌంట్ కూడా. అక్కడ కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి టీపీలు, ప్రోమోలు కావచ్చు, పీపీలు కావచ్చు, అలా ప్రోమో ఎన్వైసీని కావచ్చు, దానికి కూడా రివార్డ్ పాయింట్స్ గా మార్చుకొని అక్కడ కూడా మీరు నియర్లీ 5% ఆర్ 10% నుంచి మీరు 50% వరకు కూడా మీ యొక్క పీపీలు వాడుకునేటువంటి ఆపర్చునిటీని అక్కడ ఇవ్వబోతున్నారండి. ఇది మీకు వన్స్ రెడీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది దీని పవర్ ఏంటో. ఎవరు కూడా నాకు తెలిసి అయితే ప్రోమో ఎన్వైసీని నాకు త్వరగా క్యాష్ ఇవ్వండి అని కోరుకోరు. అంటే విత్డ్రాల్ కంటే నేను ఇక్కడ వాడుకుంటే డబుల్ రేటుకి కాబోతా ఉందండి మీ ప్రోమో ఎన్వైసీ. మీ పీపీలు డబుల్ ద రేటుకి మన కంపెనీ తీసుకోబోతా ఉంది. సార్ ఒక్కసారి చూడండి, ఎవరు సార్ నిలబడి ఈ విధంగా ప్రతి దానికి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. వీఆర్ రెడీ, మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ కూడా మంచి చేసేందుకు అని ఒక దృఢ సంకల్పంతో అది పనిగా ఒక ప్రమోషనల్ వీడియోలో మన ప్రోమో రివార్డ్ ని అది పనిగా ఆయన అక్కడ చెప్పారంటే దాని అర్థమేమని, మేము నిలబడ్డాం మీతో, మీకు సొల్యూషన్ ఇచ్చేందుకు. సో అలాగే ఇది ఉండే కాదండి,
మీకు ఇంకా ఏవేవి సొల్యూషన్స్ కావాలో మీ ఇష్ట ప్రకారంగా మీరు తీసుకునేటువంటి ఆపర్చునిటీని మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఎవరైతే ఈ ప్రోమో ఉన్నారో వాళ్ళందరం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్, మనందరం ఉన్నాం. ఎండి నిలబడ్డారు, కంపెనీ రోజు రోజుకి గ్రో అవుతా ఉంది, కంపెనీతో నడిస్తే అన్ని సాధ్యమే. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేంత వరకు, మనందరికి హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు మేమందరం ఉన్నాం సార్. మనం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ లో ఉన్నాం, మరలా ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ అయింది, రండి కలిసి ఇంకా ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఇది ఓన్లీ ఆ యొక్క 2 ఆపర్చునిటీ కాదు, ఇంకా ఆపర్చునిటీస్ ని మీ ప్రోమో ఇన్వెస్ట్ని క్యాష్ చేసుకునే మార్గాన్ని మనకు కంపెనీ ఇవ్వబోతుంది. నెక్స్ట్ ఇంకొక 2 వీడియోలు కూడా చూద్దాం ఎలా ఉంది మన యొక్క ప్లాన్ అనేసి. ఓకే, ఇంకొక 2 వీడియోలు కూడా చూద్దాం. ఆ వీడియోలు ఒక్కసారి ప్లే చేస్తాను నేను. ఎస్ లీడర్స్, ఒక్కసారి చూడండి మన ఎండి గారు మాట్లాడినటువంటిది ఈవెంట్ లో. न्यूयन टीम के लिए बहुत बड़ी अपॉर्चुनिटी है ये न्यूयन शॉपर। न्यूयन टीम अब न्यूयन शॉपर्स होने वाली है और 13 अप्रैल बैसाखी के शुभ अवसर पर ऑल ओवर इंडिया, और ये एक सिंगल ऐप ऐसी होगी जहाँ पे अमेज़न, फ्लिपकार्ट जो भी गुड्स वहाँ पे अलग अलग दिखते हैं वो आपको एक इस ई पोर्टल पे मिलेंगे। और कई लोगों को ऐसा लगता है कि न्यूयन टीम निकल के आई है, इतना बड़ा प्लेटफॉर्म कैसे दे सकते, तो ये बहुत बड़ा, क्योंकि देखिए न्यूयन की जब टीम, जब भी हम मैनेजमेंट ने जब से इसे संभाला है, हमने अपने बिजनेस को कभी भी ओनली नेटवर्किंग नहीं समझा, हमने इसे ट्रेडिशनल भी नहीं, हमने अपने प्रोडक्ट प्योर आयोनिया को ट्रेडिशनल को न्यूयन के साथ जोड़ा। और जब हमें ये पता है कि आज हमारे पास 20 लाख लोगों की कम्युनिटी है, वो 20 लाख लोगों के पास एक रिडीम करने के लिए बहुत बड़ी इनकम पड़ी है। मैं आप लोगों को बता नहीं सकता वो इनकम जो उनके पास इतनी है कि वो जब इसके ऊपर कैश करेंगे तो इसमें पर मंथ की टर्नओवर आने वाली है 25 करोड़ रुपए। और जबकि ये सिर्फ न्यूयन की फैसिलिटी नहीं है, ये ऑल ओवर इंडिया के कस्टमर्स के लिए पोर्टल ओपन होगा। आप आने वाले 13 अप्रैल को कोशिश करेंगे बहुत बड़ा इवेंट, एक अच्छे सेलिब्रिटी को अपॉइंट करें। अभी बड़ी मुश्किल से हम लोग को न्यूयन शॉपर्स नेम रजिस्टर्ड किया, क्योंकि किसी को कोई डाउट नहीं लगना चाहिए कि न्यूयन के लोग इस पोर्टल के ऊपर नहीं आ सकते। तो इसलिए हमने इसको न्यूयन शॉपर्स ही ब्रांड नेम बनाया है और ये अब इंडिया का बहुत बड़ा ब्रांड होने वाला है। आपको न्यूयन मार्केटिंग प्राइवेट लिमिटेड के साथ ज्वाइन करते हुए आप हैं न्यूयन शॉपर्स। आप कहोगे कि किसने पैदा की, तो न्यूयन शॉपर पैदा की प्योर सेल ने, न्यूयन शॉपर पैदा की प्योर आयोनिया ने। क्यों? क्योंकि वहां से वो 20 लाख लोगों की जो हमारे पास पावर శ్రీనివాస్ గారు మీది మ్యూట్ అయి ఉంది. ఒక్క నిమిషం వస్తున్నాను నేను. ఓకే, ఒక్క నిమిషం. वाले टाइम पे 20 करोड़ लोगों तक पहुंचेगी, तो वो न्यूयन शॉपर्स के थ्रू पहुंचने वाली है। और न्यूयन शॉपर आज सिर्फ आप लोगों की वजह से है, आप लोगों के लिए बनी है और आप लोगों के सहयोग से ही इसका काम चलेगा। आप लोगों के बिना न्यूयन शॉपर्स, न्यूयन मार्केटिंग कोई भी कंपनी रन नहीं कर सकती। तो प्लीज इसमें पूरा पार्टिसिपेट करना और इसको पूरा सपोर्ट करना, अपनी टीम को मोटिवेट रखना कि इसके थ्रू पोर्टल है। ये मेरी कमिटमेंट है कि अगर वो न्यूयन की इनकम को इस पर रिडीम करते हैं, जैसा कि उनके पास ऑलरेडी वॉलेट पे है, उनको प्रोडक्ट 50% लेस तक घर पहुंचेगा। ये मेरी कमिटमेंट। थैंक यू वेरी मच। और कोई भी प्रोडक्ट की पूरी गारंटी होगी, कोई डुप्लीकेसी नहीं है, सब इनवाइस के साथ है। मतलब लोग एक तरीके से बिलीव नहीं करेंगे कि अगर उनको आईफोन भी मिल रहा है तो उसमें भी अगर 25% का डिस्काउंट मिल जाएगा तो बहुत बड़ी बात है। और ये हमारी तब होगी कि क्योंकि हम बल्क में गुड्स परचेज कर रहे हैं, डिस्काउंटेड गुड्स परचेज कर रहे हैं। तो ऐसे ऐसे ब्रांड
इसके ऊपर दिखेंगे डिस्काउंट के साथ जो किसी को बिलीव नहीं होने वाले। तो ये आप सब लोग उनको बताने वाले हैं, ये प्योर ट्रेडिशनल बिजनेस है जिसके साथ हम मार्केट में जाएंगे और अपने सभी कस्टमर्स को उसके साथ जोड़ेंगे। तो मुझे आप सबसे बहुत उम्मीद है। थैंक यू जोली सर, थैंक यू पांडा सर, थैंक यू लोयन सर, और आप सभी का बहुत बहुत धन्यवाद। सर एक बात है कि पब्लिक तरफ से मैं आपको थोड़ा एक क्वेश्चन करना चाहूँगा, क्योंकि बाकी कुछ क्वेश्चन आए मेरे पास से कि अमेजन, फ्लिपकार्ट ये बहुत बड़ा ब्रांड है, ये ब्रांड में जो ब्रांडेड प्रोडक्ट को बेचते हैं, क्या न्यू सफर से उससे कम में मिलेगा? देखो कंसेप्ट समझना, क्या अमेजोन फ्लिपकार्ट का पूरा ऑल ओवर वर्ल्ड नेटवर्क, तो इनके एक्सपेंस भी, इनकी टीम भी बहुत बड़ी। हम लोग आए इंडिया के लिए, हमारे एक्सपेंस बहुत कम है। अगर अमेजोन को कोई प्रोडक्ट लॉन्च करना है तो वो 20 से 25% से ऊपर डिस्काउंट नहीं दे पाता। शायद मेरे को इसमें कहने की जरूरत नहीं, आप लोग जानते हैं कि ये इससे ज़्यादा डिस्काउंट वहाँ नहीं मिलता। हमारे पास क्योंकि एक्सपेंसिव ही गोडाउन हमारा है, कोरियर हमारा है, हमारे पास ऑलरेडी नेटवर्क है, मार्केटिंग करने की हमें जरूरत नहीं। अगर आप देखें तो अमेजोन मार्केटिंग के ऊपर मिलियंस रुपीज लगाते हैं, करोड़ों रुपए खर्च करते हैं, हमें कोई जरूरत नहीं। हम वो सारे डिस्काउंटिंग अपने प्रोडक्ट में डालेंगे, हमें कोई मार्केटिंग की जरूरत नहीं। हमारी तो अपनी कम्युनिटी ही बहुत है। 20 लाख लोग, हर फैमिली में 4 लोग, 80 लाख, हर फैमिली के 10-10 फ्रेंड, 8 करोड़ लोग, तो हमें कहाँ जरूरत है कोई मार्केटिंग एक्सपेंस करने की? हमारे वो सारे एक्सपेंस डिस्काउंट में आपको मिलेंगे। अमेजोन भी लास्ट में घर में लेके जाता है 10%, 50%, क्योंकि सारे एक्सपेंस करता है। बट हमारे को तो कुछ भी नहीं करना। हमारे को आपका कुछ डायरेक्ट आपसे बात हो रही है, आपको पहुंचाना है, बीच में कोई मीडिया नहीं है, आपने डायरेक्ट ऐप के ऊपर परचेज करना है, रिडीम पॉइंट आपके पास है, उसे रिडीम करना है। तो इस तो आपको बेनिफिट ही है, तो एक्सपेंस ही नहीं है, तो हमने डिस्काउंट आप ही को देने और कहीं नहीं मिलेगा, इसलिए हमारा प्रोडक्ट सस्ता होगा। ఎస్ లీడర్స్, ఒక్క నిమిషం వినిపిస్తుంది కదా నా వాయిస్? ఓకే, చూసారు కదా సార్ ఏం చెప్పారో. ఒకసారి నేను కూడా జస్ట్ బ్రీఫ్ చేస్తాను మీ అందరికి. సో మన యొక్క న్యూ యంగ్ ఫ్యామిలీకి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఆల్రెడీ మనకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, పిఆర్ఐ అనేతో పాటు అన్ని కూడా ఒక్కొక్కటి లాంచ్ చేసుకుంటూ ఈ రోజు మనందరికి ఇంకా వరల్డ్ వైడ్ ఉండేటువంటి ఏ బ్రాండ్ అయినా సరే మనందరికి, మన న్యూ యంగ్ ఫ్యామిలీకి అందించేందుకు దట్టు మీకు అక్కడ సార్ ఒక పాయింట్ చెప్పారు, అప్ టు 50% వరకు మీ యొక్క రివార్డ్ పాయింట్స్ వాడుకోవటమే కదా, అలాగే డిస్కౌంట్స్ కూడా మంచి డిస్కౌంట్ రేట్ తోటి మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. చాలా మంచి డిస్కౌంట్స్ అండి, 50% డిస్కౌంట్ రేట్ తో కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు ఐఫోన్ అలాంటివి కూడా చాలా మంచి డిస్కౌంట్ రేట్ తో దొరుకుతాయి అన్నారు. అవి ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దట్టు ఆల్ బ్రాండెడ్ ఉంటాయి, దానికి ఇన్వాయిస్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనం వీఆర్ ఆల్ గ్రోయింగ్ అనేసి మనకు దీని ద్వారా మనకు అర్థమవుతోంది. సో దీంతో పాటుగా మన పాండా సార్ ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, ఎలా సార్ మీకు ఇంత తక్కువ రేటుకి దొరుకుతుంది ఏంటి అని అంటే, సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే మనతో డైరెక్ట్ గా ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ ఉండారో వాళ్ళతో డైరెక్ట్ గా మనం తెచ్చుకుంటున్నాము. సో అలాగే మనము అదర్ ఈ కామర్స్ సైట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లేని అంటే చాలా ఉంటాయి కదా ప్రమోషన్ వీడియోస్, అవన్నీ కూడా ఎన్నెన్నో వాళ్ళు కోట్లు పెట్టి అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇక్కడ ఏమీ లేదు. మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఈ కామర్స్ సైట్ కి చాలా పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు బ్రాండ్ అంబాసిడర్స్ గా, వాళ్ళు కోట్లు ఇవ్వాలి. అలాగే ఏదైతే ఉంటాయో సైట్స్ పబ్లిక్ చేసే దాన్ని పబ్లిసిటీ చేసేందుకు చాలా ఉంటాయి. ఏదైతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వీళ్ళందరికీ కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. అటువంటి ఏమి లేకుండా డైరెక్ట్ కస్టమర్ కి నేను ఇస్తున్నాను కాబట్టి నేను మాక్సిమం డిస్కౌంట్ అనేది మనకు ఇవ్వగలనని సార్ కూడా చెప్పడం జరిగింది. సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మనందరికీ కూడా హ్యాపీగా మన యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్ గా ఇంకొక వీడియో నేను మీకు ప్లే చేస్తున్నాను. ఎస్, ఒక్కసారి ఈ వీడియోని కూడా మీరు ఒక్కసారి చూడండి. రైట్, आपकी इजाजत से, क्या हमारे प्रोडक्ट ब्रांडेड रहेंगे या नॉन ब्रांडेड? हमारे सारे प्रोडक्ट ओनली ब्रांडेड होंगे, कोई इसमें नॉन ब्रांडेड प्रोडक्ट नहीं होगा। हमारी जो क्वालिटी कंट्रोल टीम इसके ऊपर पूरा फोकस रख रही है और पूरा ब्रांडेड कार्यक्रम है, कोई डुप्लीकेसी हमारे ई पोर्टल पे नहीं आ सकती। ये क्वालिटी न्यू यंग की मैनेजमेंट ने पहले भी प्रूव की है। अब अगेन हमें एक मौका मिला और न्यू यंग चौपर्स हमें पता है
कि हमको भी उस मुकाम तक पहुंचाएगी जो सपने देख के हम एक बिजनेसमैन बिजनेस में आता है। आप लोगों का साथ देखने के कारण ही मुझे इसका हौसला मिला और हमारी टीम ने डिसीजन लिया, सभी टॉप मैनेजमेंट के लोगों ने, तो आइडिया सबके सजेशन से ये ऐप लॉन्च हो गई। तो आप सबको कोई डाउट ही ना रखिए इसमें सक्सेस की। थैंक यू सर, थैंक यू, आपका आने के लिए धन्यवाद। आप इसी तरीके से आते रहिए, मिलते रहिए और साथ साथ हमारे साथ आगे आगे चलते रहिए। कहाँ ఎస్ లీడర్స్. సో చూసారు కదా, ఇవన్నీ కూడా జస్ట్ ఓపిక అండి. కొంచెం ఓపికగా ఉంటే ప్రతిదీ కూడా సెటరేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనకు ఈరోజు జాలీ సార్ పాయింట్ అడిగారు. ఇవన్నీ కూడా మనకు బ్రాండెడే దొరుకుతాయి, ఇంకేదన్నా నో, ప్రతిదీ కూడా బ్రాండెడే ఉంటాయని చెప్పారు. అలాగే మీరందరూ కూడా గమనించాల్సింది, మంది సాఫ్ట్ లాంచ్ నిన్న 27th March 2026 నిన్న మనకు సాఫ్ట్ లాంచ్ అయితే మన యొక్క ప్రాజెక్ట్ లాంచ్ అయిపోయింది. ఏంటది? న్యూ యంగ్ షాపర్స్. మన న్యూ జన్ ఈ కామర్స్ కి, న్యూ యంగ్ ఫ్యామిలీకి అనుసంధానమైనటువంటి రెండింటికండి. ఇద్దరు కూడా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోమో ఎన్వైసీ అన్నిటిని కూడా మనం వాడుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకి ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఇప్పుడు వర్కింగ్ స్టేజ్ అంటే టెస్టింగ్ స్టేజ్ లో ఉంటుందండి. మీకు అందరికి తెలిసిందే, ఒక యొక్క ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తీసుకురావాలంటే నిజంగా ఇది సంవత్సరాలు, నాకు తెలిసి నెలల తరబడి టైం తీసుకుంటారండి ఎవరైనా సరే, నెలల తరబడి. కానీ మనకు రోజుల తరబడిలో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ మనకు అందజేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ మేనేజ్మెంట్, వండర్ఫుల్ మేనేజ్మెంట్. ఇంత స్పీడ్ గా మనకు దీన్ని ఆల్రెడీ సాఫ్ట్ లాంచ్ అయితే అయిపోయింది. మీకు ఏదైతే ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్ అంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ టెస్టింగ్ అనేది మొదలెడుతున్నారు. 13th నుంచి, April 13th నుంచి మనము స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడి నుంచి కూడా మేబీ ఇంకొన్ని ఉండొచ్చు. ఒకేసారి అన్నీ కూడా అద్భుతాలు ఒకేసారి జరగవు. ఎందుకంటే ఇది ఒక మెగా ప్రాజెక్ట్, ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆ పెద్ద ప్రాజెక్ట్ ని మనం ప్రాపర్ గా అన్ని, ఒక డెలివరీ సిస్టమ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ సిస్టమ్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు. ఏది కూడా లైట్ తీసుకునే దానికి లేదు. ఇది పీపుల్ తో సంబంధించినటువంటి బిజినెస్ కాబట్టి మన వాళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో దట్ మీకు అనదర్ 13 days టైం అయితే మీకు ఉంటుంది. April 13th నుంచి మనకు కొన్ని ప్రోడక్ట్స్ అందుబాటులోకి రావడం అవుతుంది. తర్వాత మరలా కొన్ని ఇలా రాబోయే రోజుల్లో ఈ 1,00,000 రకాల పైబడి కూడా మీకు ప్రోడక్ట్ ని తీసుకురావద్దు. టైం తీసుకుంటుంది, ఒకేసారి వచ్చి టైం టు టైం అంటే ఓవరాల్ గా మనందరం కూడా ఒక అద్భుతమైనటువంటి జర్నీ చేసేందుకు మన యొక్క న్యూ యంగ్ మేనేజ్మెంట్ మనకు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తా ఉంది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మనం అద్భుతమైనటువంటి జర్నీ, అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన ప్రాజెక్ట్, అద్భుతమైన మేనేజ్మెంట్, ఎస్పెషల్ అంతకు మించి మన లయన్స్ యూనివర్సిటీ. దీని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు ఈ సక్సెస్ ఎంటైర్ కారణం మన లయన్స్ యూనివర్సిటీ. ఇటువంటి గొప్ప అన్ని కలగలిపినటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ లో మనం అందరం ఉన్నాం ఫ్రెండ్స్. సో దీన్ని ప్రాపర్ గా ఉపయోగించుకుందాం, మనం అందరం కూడా ఇంకా గొప్ప విజయాన్ని సాధిద్దాం. సో ఈ విషయాలు నిన్న మనకు మన మెంటార్, మన లయన్స్ సార్ కూడా నిన్న ఈవెంట్ లో ఉన్నారు. సో మనం ఒక్కసారి లయన్స్ సార్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఆయన వాయిస్ లో కూడా, ఆయన మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మన మెంటార్, మన లయన్స్ సార్ ఇన్వైట్ చేద్దాం. లయన్స్ సార్, గ్రాండ్ వెల్కమ్ టు యూ. Happy money morning, sir. Happy morning to all. Welcome, sir. Line, sir. Welcome. Thank you very much. Welcome. Thank you very much. Yes, leaders, అందరు కూడా హ్యాపీ మార్నింగ్. చాలా ఎగ్జైట్ గా ఉన్నా నేను. ఈరోజు మీకు ఒరిస్సా నుంచి నేను మాట్లాడుతున్నా. ఒరిస్సాకి రావడం జరిగింది నిన్న నేను. మన కంపెనీ యొక్క ఒరిస్సా రీజనల్ ఆఫీస్ అండ్ అయోనియా రీజనల్ ఆఫీస్, C&F ఏజెంట్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ లాంచింగ్ జరిగింది ఇక్కడ ఒడిస్సాలో, తాజ్ హోటల్లో, తాజ్ వివంతాలో. సో మన బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో రణబీర్ హుడ్డా గారు వచ్చి చాలా గ్రాండ్ గా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఎగ్జైట్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ. సో దానికోసం నేను కూడా రావడం జరిగింది. సో దాంతో పాటు మీ అందరికి కూడా మన గుడ్ న్యూస్ ఆల్రెడీ మన శ్రీనివాస్ గారు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. సో ఏదైతే మనం ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరి నీడ్స్ కూడా ఉపయోగపడేలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, గ్రోయింగ్ ప్లాట్ఫామ్, ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఒక ఎగ్జైట్మెంట్, ఒక న్యూస్ ఏంటంటే మన న్యూస్ షాపింగ్
న్యూస్ షాపర్స్. సో నిన్న మనకు సాఫ్ట్ లాంచ్ కూడా చేయడం జరిగింది గ్రాండ్ ఫంక్షన్లో భాగంగా. సో దీన్ని చాలా పెద్ద డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వినడం జరిగింది ఆల్రెడీ. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఏదైతే ఇంటికి వాడుకుంటున్నామో వాడుకోబోతామో ప్రతి మనిషికి కూడా ఉపయోగపడేలాంటి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా మన ప్రొడక్ట్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. సో దాంట్లో కూడా స్పెషాలిటీ ఏంటి అంటే సార్ ఆల్రెడీ ఈ కామర్స్ ఉన్నాయి కదా అంటే, బట్ అది వేరే ఇది వేరే. మన న్యూ యంగ్ ఫ్యామిలీ కోసం స్పెషల్గా మరి యొక్క డిస్కౌంట్ తోటి మ్యాక్సిమంగా మనకి ఏదైతే కొన్ని అబ్స్ట్రాకల్స్ ఉన్నాయో, కొంతమందికి ఏదైతే కొన్ని మనకు ఎన్వైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం తీసుకురావడానికి కంపెనీ చాలా గొప్పగా ఆలోచిస్తుంది. సో దీంట్లోనే మనకు చాలా మంచి పరిష్కారం కూడా ఇక్కడ అందబోతుంది. మీరు త్వరలో చూడబోతారు. 13th మనకు గ్రాండ్ లాంచింగ్ ఉంది. వైశాఖి స్పెషల్ అంటే ఆ రోజు ఒక మంచి శుభదినం. సో ఆ రోజు నుంచి మనకు అంచెలంచెలుగా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే దగ్గర మనకు 1 lakh ప్రొడక్ట్ అండి. దగ్గర 1 lakh, మోర్ దెన్ 1 lakh ప్రొడక్ట్ మనకు అందుబాటులో ఉండబోతుంది. సో అలాగే అంటే ఈ 1 lakh కూడా April 13th మనకు అప్పుడే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. నిన్న కూడా చాలా మంది గమనించారు. సో అందరికి కూడా త్వరలో వన్ బై వన్ అన్ని కూడా మనకు చూపించబోతున్నారు. అలాగే మనకు అద్భుతమైన యాప్ కూడా మనకు డౌన్లోడ్ కాబోతుంది. మీకు ఆ రోజు అన్ని కూడా లాంచ్ అవుతారు 1 by 1. 2,000, 4,000, 5,000, 10,000, 20,000 వితిన్ వీక్ లోపల మ్యాక్సిమం చెప్పడం జరిగింది. 25,000 ప్రొడక్ట్లతోటి మనం సిద్ధంగా ఉంటాం. సో ఈ మంత్ ఎండింగ్ లోపల అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులో వస్తాయి ఫ్రెండ్స్. 1 by 1 మీరు ఊహించనివి కూడా. అసలు నేను చెప్పడం జరిగింది ఆయన ఈవెన్ ఐఫోన్ కూడా మనం మన డిస్ట్రిబ్యూటర్ల కోసం చాలా 20-25% మనకు డిస్కౌంట్ తోటి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇది అందరికీ ఒక కళ, యూజ్ఫుల్. సార్ ఐఫోన్లు వాడేవాళ్ళు ఎవరు ఉంటారని మళ్ళీ అక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది. ఐఫోన్ కాదు, మీకు సాధారణమైన ఫోన్ కూడా, మీకు అందుబాటులో ఉండే ఫోన్ కూడా, 5,000, 10,000 రూపాయల ఫోన్స్ కూడా ఒకటి కాదండి. ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురించి చాలా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనము మీరు గమనించండి ఫ్రెండ్స్, మన కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. అన్ని కూడా మనం ఊహించినట్టు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ కంపెనీ కాదు మంది. ప్రతి ఒక్కటి కూడా మన స్టాండర్డ్గా నిలబడ్డానికి ఎలాంటి అవాంతరాలు రాకోకుండా ఫ్యూచర్లో మనము ఈ కంపెనీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన కెరీర్ తీసుకోవడానికి మనం శత విధాలు అన్ని రకాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. దీన్ని ఫేస్ చేయడానికి ఎదుర్కొనే సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రతిదీ కూడా, ఎందుకంటే ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అదే గ్రోత్ అలాగే ఉండదు. మళ్ళీ మనకు కొద్దిగా అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు అండగా ఉన్నారు. కంపెనీ ఉంది, మన లీడర్స్ ఉన్నారు, మీరున్నారు అద్భుతంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈరోజు ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటి? అదే ఫేత్తో మనం ఉన్నాం, మీతోటి మనం అందరూ ఉన్నాం. మా టీం లైన్స్ ఉంది, ప్రతిరోజు మీతోటి ఉన్నాం, ప్రతిరోజు ఉంటాం మీతోటే. ఎక్కడ కూడా ఏమీ కాలే. ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక సమస్యకు ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఈరోజు చూడండి, ప్రపంచమే తలకిందులు అయిపోతాను. ఏదో చిన్న 2 దేశాలు అక్కడ కొట్టుకుంటే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. మీకు తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలుసు. ఈరోజు మేము ఎక్కడైనా హోటల్కి పోతే హోటల్స్ మూసేస్తున్నారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసి హోటల్స్ ఇండస్ట్రీస్ మొత్తం మూసేశారు. ఎన్నో రకాల వాళ్ళు అనుకున్నారే ఇలాగ జరుగుతుందని అనుకోకుండా. సో వీటన్నిటి కూడా అన్ని తాత్కాలికమే ఉంటాయి, బట్ దాన్ని ఫేస్ చేయడానికి ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఏదైనా కూడా శాశ్వతం కాదు, కష్టాలన్నీ కూడా టెంపరీనే కానీ ఏది కూడా పర్మనెంట్ కాదని తెలుసు. కాబట్టి ఆశతో ఉంటాం. అలాగే మనం కూడా మన ఇండస్ట్రీ దీనికంటే నేను ఎక్కువ మీకు చెప్పదలుచుకోవట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, మనం ఎన్నో అంతరాలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు ప్రపంచం తల్లడిల్లిపోతా ఉంది. ఏమవుతుందో తెలియదు. ఇంకా ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రతి చోట ఉంటాయి, పరిస్థితిని బట్టి. కానీ మనది ఒక బిజినెస్. సో ఆటోమేటిక్గా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఆ దిశగా ఇంకా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మీరు త్వరలో అన్ని కూడా చూడబోతారు, క్లారిటీస్ కూడా రాబోతున్నాయి. అందుకే ఈ రోజు ఇంకా కొద్దిగా మేము మేనేజ్మెంట్ కూడా మాట్లాడాలనుకుంటున్నాం. సో దీనికి సంబంధించి చాలా క్లారిటీస్ మీకు త్వరలో మేనేజ్మెంట్ ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇదే కాదు, మీరు అనుకోవచ్చు సార్ ఈ కామర్స్ ఇచ్చేస్తాను మన పరిష్కారం అయిపోద్దా? లేదు, అంతేకాదు, చాలా ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా డెవలప్మెంటే తీసుకొస్తున్నాం. ఇక్కడ కంపెనీ డెవలప్మెంటే తీసుకొస్తుంది. దాన్ని ఆలోచించండి అంతే. మనం ఏదైతే ఆలోచిస్తామో నెగిటివ్గా ఆలోచిస్తామో నెగిటివ్గానే ఆలోచనలు ఎన్నో వస్తాయి. ఏది చేసినా దాంట్లో ఎన్నో మనం చూడొచ్చు కూడా. కానీ పాజిటివ్గా చూస్తే ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. ఇక్కడ డెవలప్మెంట్కే మనం ముందుకెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదే నేను చెప్పుకోదలుచుకున్నా. మేము ఆల్వేస్ టీమ్ లైన్స్ విత్ యూ అంతేనండి. ఆన్ బిహాఫ్ యూ
మనం మనం మరి మన ప్రాజెక్టు మనం తెచ్చాం, అందరినీ ఒక డెవలప్మెంట్ స్టేజ్లో పెట్టాం. అందరూ కలిసికట్టుగా ఉండండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, స్ట్రెంగ్త్ అండి. స్ట్రెంగ్త్ ఈజ్ పవర్. మన పవర్ ఏంటంటే యూ పీపుల్ అంతే. మీరే మనకు ఒక స్ట్రెంగ్త్ అంతే. చేద్దామండి, చేయబోతున్నామండి. ఓకే, అందరికీ లవ్ యూ ఆల్. ఎందుకంటే ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు నుంచి మీరు చూడబోతారు అప్డేట్స్ అన్ని కూడా వన్ బై వన్. ఒక్క రోజులో మాత్రం మీరు ఆశించకండి ఫ్రెండ్స్. డేట్ ఇలాగ పెట్టుకొని ఇప్పటి వరకు చూద్దాం లేదు, అన్నీ వస్తాయి, అన్నిటికీ వస్తాయి. అన్ని సొల్యూషన్ ఏంటంటే మన పేషెన్స్, మన శ్రీనివాస్ గారు అన్నట్టు. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. లవ్ యూ ఆల్. మీ లైన్ ఫర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఒకసారి మనం లైన్ సార్ కి మనం డిజిటల్ గా ఇద్దామండి. ఎందుకంటే ఈరోజు ఆయన ఎంతగా మనందరికి, అంటే ఇది బాధ్యతగా, ఏది కూడా మన బాధ్యతగా తీసుకెళ్తున్నారు ఆయన. ఏ రోజు ఆయన మాటలో ఎప్పుడు కూడా బాధ్యతగా కనిపిస్తుంది. నాతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ గొప్పగా ఉండాలనే బాధ్యతని ఆయన ముందుండి నడిపిస్తున్నారండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ లైన్ సార్ కి. సో అలాగే మీ అందరికి కూడా ఈరోజు మన కంపెనీని మనం కలిసికట్టుగా మనందరం కలుసుకొని ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. కానీ ఇదే విధంగా మనం లాగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పండి, అరే న్యూ యంగ్ అంటే ఆషామాషి కాదరా, మేమందరం కలిసికట్టుగా ఒక లైన్స్ టీం అద్భుతాలు చేసేటువంటి టీంలో ఉన్నాం. 100కి 200% మేమేంటో చూపిస్తామని చెప్పండి. అదే చేసి చూపించబోతున్నాం. మనతో ఉండే వాళ్ళే రకరకాల మాటలు చెప్తారు, అవన్నీ మనకెందుకండి? కళ్ళారు మీరు చూస్తున్నారు. మిమ్మల్ని ఆస్క్ యువర్ సెల్ఫ్. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా, ఆస్క్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడగండి, మనం గ్రో అవుతున్నామా లేదా చెప్పండి. మిమ్మల్ని మీరు డిజిటల్ గా మీరు చెప్పండి, మనం గ్రో అవుతున్నామా లేదా? ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద మార్కెట్ అయినటువంటి 14 లక్షల కోట్ల మార్కెట్ అయినటువంటి ఈ కామర్స్ లో మనం ఎంటర్ అవుతున్నాం. అంటే వీఆర్ గ్రోయింగ్, మనం గ్రో అవుతూ ఉన్నాం. సో డిజిటల్ గా మీరు తెలియజేయండి ఎంత గొప్పగా గ్రో అవుతున్నామో. సో అటువంటి టైంలో మనం ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారండి. అటువంటి వాళ్ళ మాటలు మనకు అనవసరం. ఎందుకంటే ఏదైతే చెట్టు బాగా పండుతూ ఉంటుందో దానిపైన రాళ్ళు పడతాయి. ఆ రాళ్ళని తీసి అవతల పడేయటం, పండు తీసుకోవటం, హ్యాపీగా ముందుకు వెళ్ళటమే. సో గెట్ రెడీ ఫర్ దాట్. వీఆర్ ఆల్ విత్ యూ. మన మేనేజ్మెంట్ మన కోసం ఇంకా అద్భుతంగా మన కోసం పనిచేస్తా ఉంది. మేమందరం కూడా మీకోసం పనిచేస్తున్నాము. మాటలు చెప్పే వాళ్ళు చెబుతూనే ఉంటాడు, వాళ్ళ మాటలు పక్కన పెట్టేయండి, ముందుకు నడిచే వాళ్ళతో రండి. డెఫినెట్లీ మన ఎంటైర్ న్యూ యంగ్ ఫ్యామిలీకి మనం ఏంటో, మన కంపెనీ ఏంటో, అందరినీ కూడా వాళ్ళని కూడా తీసుకురండి, అందరిని కలిసికట్టుగా విజయం సాధిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా కూడా చాలా విషయాలతోటి మనం ఇంకా మీటింగ్స్ చేస్తూనే ఉంటాం. సో అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అండి. సో ఇక మీకుండే టైం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అలాగే ఫ్రైడే ఏదైతే మన న్యూజన్ ఈ కామర్స్ లో విత్డ్రాల్ పెడుతున్నారో దాన్ని ఈవినింగ్ 6 లోపే పెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ 6 లోపే పెట్టుకోండి. మీకు మార్నింగ్ నుంచి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. సో ఎవ్రీ ఫ్రైడే మనకు విత్డ్రాల్ ఉంటుంది మన న్యూజన్ ఈ కామర్స్ లో. అది మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 6 లోపే పెట్టుకోండి. ఓకేనా? 6 తర్వాత మన విండో క్లోజ్ అవుతుంది కాబట్టి విత్డ్రాల్ విండో, ఆ లోపే మీరు అందరూ కూడా దాన్ని విత్డ్రాల్ పెట్టేసుకోండి. ఇమీడియట్ వచ్చేస్తా ఉంది విత్డ్రాల్. ఇంకా చాలా బెస్ట్ అప్డేట్స్ కూడా మనందరికీ రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో మనం ప్రతి ఒక్కరం కూడా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళే ఈ యొక్క న్యూ యంగ్ షాపర్స్ కి వెల్కమ్ చెబుతూ, ఈ లోపు మనకు ఒక మంచి టీం ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఏదైతే మనకు ఇప్పుడు ఉందో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ లైన్ సార్, విత్ యువర్ పర్మిషన్ మనం క్లోజ్ చేద్దామా? ఎస్ రవి సార్ ఎస్ సార్, సీను సార్, వావ్ వాట్ ఏ వండర్ఫుల్ డే సార్. ఇలాంటి వండర్ఫుల్ డేస్ మనకి ఇంకా ఎన్నో రావాలి సార్. రియలీ గ్రేట్ సార్, గ్రేట్, ఫెంటాస్టిక్ వే సార్. మంది మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు సార్, నిజంగా మనకి వి ఫీల్ లైక్ ఫ్లై సార్. మనం ఇంకా మీదట ఈ కామర్స్ అన్నది చాలా పెద్ద రంగం అని ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈరోజు ప్రపంచం మొత్తం చిన్న పిల్లోడు సైతము ఏది కావాలన్నా బయట అడుగు పెట్టకుండా టక్కమని మన దగ్గర మొబైల్ ఉంటే చాలు అన్ని మన ఇంటికి వచ్చి పడిపోయి, ఇంత పెద్ద రంగంలో మనము ఈ రోజు మనం కూడా అడుగు పెట్టి దాంట్లో సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసాం సార్ మన జర్నీని. ఫెంటాస్టిక్ సార్, రియలీ. ఎప్పుడైతే మీ సెషన్ వస్తుందో సార్, శనివారం మనం రాగానే ఒక కొత్త జోష్ మనలో నింపే
ఈ రోజు ఇంకా సరికొత్తగా మన న్యూ జర్నీ నిన్న జరిగిన అక్కడ ప్రోగ్రామ్ లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనకు తెలియజేసి అట్లాగే మనము సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ముందుకు వెళ్ళడానికి మనకు ఒక మంచి 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 వేనిచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. వెరీ వెరీ గ్రేట్ సార్, వెరీ వెరీ గ్రేట్. ఎనీవే అండి, మరి సార్ చెప్పండి. క్లోజ్ చేద్దాం, కన్క్లూడ్ చేద్దాం సార్ ప్లీజ్. సార్ కన్క్లూడ్. ఈవినింగ్ సెషన్ ఉంటుందండి ఈ రోజు సాటర్డే కాబట్టి మనకి ఈవినింగ్ సెషన్ లో మనకి కొత్త వారి కోసం అండి, అందరికి తెలుసు కదా, కొత్త వారి కోసము బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా ఈవినింగ్ 6:30 కలుస్తాము. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. జై న్యూ యంగ్, జై క్యూర్సెల్, జై న్యూ జెన్, జై జై